రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ముగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150 వార్షికోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ హరగోపాల్ మరి స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం విద్యార్థులు సంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, మంత్రి బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పాఠశాల పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పాఠశాల గొప్పతనాన్ని గుర్తు చేశారు. ఈ పాఠశాలను అప్పటి హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చదివిన పాఠశాల. ఇది ఎందరినో ఉన్నత స్థాయిలో నిలబెట్టిన గొప్ప పాఠశాల అంటూ ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ గుర్తు చేశారు. ప్రతి మనిషికి విద్య అనేది ముఖ్యమని, ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు ధనిక పేద అనే వ్యత్యాసం లేకుండా కామన్ స్కూల్ వ్యవస్థను తీసుకురావాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను అరికట్టాలని అన్నారు. అప్పుడే మన రాష్ట్రం దేశ అభివృద్ధి చెందుతుందని అన్నారు. గతంలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం బట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగిలిపోయిందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికీ వలసలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఇక్కడ ప్రజల వలసలు ఆగుతాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో గత పాలకుల వల్ల రాష్ట్రం వెనుకబడిందని, ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందని, గత పాలకుల తీరును ఇప్పుడు ఉన్న నాయకుల తీరు పనితనాన్ని గమనించండి అంటూ సూచించారు. పేదల కోసం ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యను దృష్టికి తీసుకొస్తే తక్షణమే స్పందించి మన రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ గారు, ఈ ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత చాలామంది ప్రభుత్వ అధికారులు వచ్చారు. వాళ్ళందరూ కూడా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, ఈ స్కూలు 150 ఏళ్ళ ఈ చరిత్రలో మనం 100 సంవత్సరాలు చేసుకుంటున్నప్పుడు ఈ గ్రామానికి అంటే స్కూల్ ఉంది కాబట్టి, చాలా పురాతనమైన స్కూల్ కాబట్టి, ఈ దాదాపు 16 శాటిలైట్ విలేజ్ ఉన్నాయి ఈ గ్రామానికి. కనుక ఈ స్కూలుకు ఏదైనా చేయాలి ఈ సందర్భంలో అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి అడిగినప్పుడు ఆయన మన గ్రామానికి జూనియర్ కాలేజు శాంక్షన్ చేశారు. 100 సంవత్సరాలప్పుడేమో ఇది 125 సంవత్సరాలు. 100 సంవత్సరాలప్పుడు జూనియర్ కాలేజు ఆయన 100 సంవత్సరాల సెలబ్రేషన్ ఆయన జూనియర్ కాలేజ్ ఇచ్చాడు. తర్వాత అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వస్తే జూనియర్ కాలేజ్ బిల్డింగ్ పూర్తయింది. స్కూల్ ఏమో 100 ఏళ్ళు సెలబ్రేట్ చేసింది కాబట్టి ఎస్ఆర్ శంకరన్ గారు, పేదల పక్షపాతి, ఒక అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసరు శంకరన్ గారు ఈ 100 ఏళ్ల సందర్భంలో వచ్చి అప్పుడు ప్రారంభించడం, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నేను ఎమ్మెల్యే కాకముందు ఈ గ్రామానికి వస్తే పిల్లలు చుట్టుముట్టి, ఉపాధ్యాయురాలు అందరూ కూడా చుట్టుముట్టి, కనీసం టాయిలెట్ లేని పరిస్థితి 10 సంవత్సరాలు. ఈ స్కూల్లో టాయిలెట్ అనేది లేకపోతే నాతో పాటు వాళ్ళ టీచర్లైనా వాళ్ళ అక్క చెల్లెలాగా భావించి నన్ను చుట్టుముట్టి 20 మంది అన్న ఒక మాట చెప్తాం, ఉదయం వస్తే సాయంత్రం మళ్ళీ ఇంటికి పోయినాకనే టాయిలెట్ చేయాల్సి వస్తుందని. ఎంత సిగ్గుపడ్డం 10 సంవత్సరాల ఈ యొక్క పరిపాలన అంటే, నేను అప్పటికప్పుడు స్పందించి కలెక్టర్ని పిలిపించి, డిఈఓలను పిలిపించి, ఆ రోజు అడిషనల్గా కొన్ని క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి, బాత్రూంలు పాపం మా కాంగ్రెస్ కార్యకర్తలు రాజు వీళ్ళందరూ కలిసి కూడా మూత్రశాలలు ఏర్పాటు చేయడం. కొందరు వ్యక్తులు ఈరోజు గజం భూమి మంటిగారు, ఒకరోజు పదవి మంటిగారు. కానీ పదవి త్యాగం చేసిన గొప్ప ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి చరిత్ర ఇలా మనం ఈ స్కూల్లో చదువుకున్నాడు కాబట్టి ఈ యొక్క స్కూల్ అంత గొప్ప మనిషిని ఈ సమాజానికి అందజేసింది కాబట్టి ఈరోజు మనము వారు దివంగతుడు అయినప్పటికీ వాళ్ళ చరిత్ర ఎప్పుడు చెడిపోయడానికి వీలు లేదు కాబట్టి ఇలా వారిని స్మరించుకుంటున్నాం. ఇంకొక వ్యక్తి అన్నారం గ్రామానికి సంబంధించిన సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఇక్కడనే చదువుకోవడం, ఒక ఉన్నతమైన విద్యలు చదివి ఒక పెద్ద రాష్ట్రం
ఉత్తరప్రదేశ్కే గవర్నర్గా అయ్యింది కాబట్టి. అదేవిధంగా హరగోపాల్ సార్ గారు ఒక ఇయ్యల దాదాపు 90 సంవత్సరాల దగ్గరైంది. అయినా గ్రామాన్ని బాగా చేయాలి, విద్యా వ్యవస్థను ప్రతిష్టపరచాలి, తెలంగాణ రాష్ట్రం విద్య ప్రాధాన్యత ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులతో మంత్రులతో ఎప్పుడు చర్చిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా పోరాటం విద్యను బాగా అభివృద్ధి పరచాలి. ప్రభుత్వం చాలా సార్లు మురళీ గారి కమిషన్ వేసి కూడా ఆలోచన చేస్తోంది. ఆ పాఠశాల విద్యా దశ మళ్ళీ ప్రభుత్వ విద్యాలయాల పూర్వవైభవం రావాలని కోరుకునే విద్యార్థి నాయకులుగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏ సందర్భంలో మాట్లాడినా గతంలో ఇవ్వడానికి భూములు ఉండే, గతంలో ఇవ్వడానికి అనేక పథకాల ద్వారా డబ్బు ఉండే, ఇప్పుడు అవి రెండింటికి కొరత ఏర్పడ్డది. మనం భావితరాలకు ఇవ్వగలిగే ఒకటే విద్య. ఆ విద్య పరంగా తెలంగాణ ఇవాళ మొన్న సర్వే జరిగినప్పుడు హరగోపాల్ గారు ఇవాళ ఈ గ్రామంలో ఈ పాఠశాల చదువుకొని ఇవాళ పెద్ద వ్యవస్థలో ఒక హరగోపాల్ అంటే ఒక ఐడెంటిటీ సంపాదించినంటే వారి ఆస్తి, కులము లేదా భూమి, డబ్బు ఇవన్నీ కాదు, వారి వెనుక ఉన్నటువంటిది ఒకటి విద్య అనేటువంటిది మాత్రమే ఇవ్వాలి. కాబట్టి ప్రత్యక్ష నిదర్శనం మొన్న సర్వే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఉన్నత స్థానాలకు వెళ్ళిండ్రో వాళ్ళందరూ కనుక వాళ్ళ కులము, వాళ్ళ డబ్బు, వాళ్ళ హోదా, వాళ్ళ భూములు ఏం పనికిరాలే. ఆ కుటుంబం ఎదగడానికి, ఆ వ్యక్తి ఎదగడానికి కారణమైంది ఒకటి విద్య. కాబట్టి ఒకటి విద్య పరంగా రాజకీయాలకు అతీతంగా అందరం తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ దేశంలో 29వ రాష్ట్రంగా, చిన్న రాష్ట్రంగా మనం విద్యకు అందరం కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా చదువు ఒక పూట మనం తిన్నా తినకపోయినా పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు ఎదగాలనుకుంటే ఆ అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు తీసుకొచ్చినటువంటి గౌరవ మట్టి విక్రమార్కన్న గారికి, శంకరన్న గారికి, పెద్దలు హరగోపాల్ గారికి మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అవసరం లేదనంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు నాకెళ్ళి చూసి నన్నే మాట్లాడుతున్నారు సభలు. నేను చెప్పాను ఒకటే మాట, ఈ దేశంలో పేదలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకుని ఆ చదువు ద్వారా వాళ్ళకి ఏదో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలతో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడాలనే తల్లిదండ్రులు చెమట వచ్చి కూలీనాలు చేసుకుంటూ బిడ్డలు పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. ఆ చదువు ద్వారా వాళ్ళకు ఉద్యోగం రాకపోతే తిరిగి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులనే కూలీనాలు పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం గత కాలం కంటే ఇప్పుడు పరిస్థితులు మారే, గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ అనేది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. గతంలో కాదు, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అయింది. ఈ కార్పొరేట్ వరల్డ్లో నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా ఆ భాషలో సరిగా ఎక్స్ప్రెషన్ చేయలేకపోతే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి తప్పదు. ఇప్పుడు హోల్ గ్లోబ్ హెస్ బికమ్ ఏ స్మాల్ విలేజ్. ఈ ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచం మాట్లాడుకునేటువంటి భాష కూడా మన విద్యార్థులు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే తప్ప పోటీ పడలేరని చెప్పి ఆ రోజు గట్టిగా వాదించి ఆ ఇంగ్లీష్ మీడియాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఈరోజు అన్ని పాఠశాలలు చదువుతూ ఉన్నారు. తెలుగు వద్దని కాదు, తెలుగు కూడా కావాలి. తెలుగుతో పాటు ప్రపంచంతో పోటీ పడేటువంటి భాష కావాలి. ఈరోజు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు విద్య పైన బాగా దృష్టి పెట్టాలి. మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అంత ఆర్థికంగా అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా విద్య పైన దృష్టి పెట్టాలి అని చెప్పినటువంటి మాటని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సహృదయంతో ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే క్యాబినెట్ సహచరులు అందరు కానీ అందరిది ఒకటే ఆలోచన, ఒకటే మాట. ఈ రాష్ట్రం తెచ్చుకున్నది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నతంగా ఎదగాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ఈ ప్రపంచంతోనే పోటీపడి స్థాయిలో తెలంగాణ ఎదగాలని, ఆ ఎదగటం కోసం కావాల్సింది మొట్టమొదటిగా మన మానవ వనరులకు కావాల్సింది విద్య, వైద్యం, ఈ రెండు ఇంటిపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం చాలా గట్టిగా నమ్మింది. కాబట్టి